అమ్మ చెప్తారు. హరి ఓం ఓం యుక్తాహార విహారాయ. ఎందుకంటే ప్రబోధానంద స్వామి వారు, గీతానంద మాతాజీ వారు వ్యాసాసనం ఏమిటి అంటే గురు పూజలు, సరస్వతి పూజలు. స్వామి వారు ఈ కార్యక్రమాలన్నిటికీ వ్యాసాసనానికి వచ్చేవారు. మాకు బాగా మీ అందరికీ కూడా నమస్కారములు. మలయాళ స్వామి గారు ఒక సూక్తి చెప్పేవారు అన్నమాట. నడిపేవారు నడిచేవారు ఉండేవారు. వారి తర్వాత మన కృష్ణ చరణానంద స్వామి వారు. అయితే ఇప్పుడు అమృత బిందోపనిషత్తు విషయము శ్లోకాలు ఉన్నాయి. అందులో మనం ప్రప్రదంగా 2 శ్లోకాలు, ఎందుకంటే కాలం భగవత్ స్వరూపము వచనం. అశుద్ధం కామ సంకల్పం శుద్ధం కామ వివర్జితం అని మనకి ఈ మనస్సు సంకల్ప వికల్పాత్మకమైన యొక్క సమిష్టి సత్వ గుణంతో కూడుకున్నటువంటిది. దాస్తూ ఉంటుంది, మంచి విషయాలని ధ్యానిస్తూ ఉంటుంది. ఇంకా భగవత్ విషయాలను, తర్వాత వికారమైనటువంటి విషయాలను కూడా ధ్యానించినట్లయితే మనము అదేవిధంగా మన ఏవ మనుష్యాణం కర్మ కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తి అన్నట్లుగా మనం అందరం చెప్పుకోవాలి కార్యక్రమాలు. కాబట్టి ఎందుకంటే నాది అనేదాన్ని మమకారం అంటారంతో కూడుకున్నాడు. ఈ బంధానికి ఇంత చేస్తాను అని మనం ఈ 2 రకాల వేదాంత జ్ఞానాన్ని కొరకు అందరూ జాగృతం అవుతూ ఉన్నారు. ఆ విధంగా జాగృతం అయినప్పటికీ, సన్నిసించినప్పటికీ, వానప్రస్థం తీసుకున్నప్పటికీ కూడా మనస్సుని మనం మనసే కారణం అని శాస్త్రం చెప్తూ ఉంది కదా, పెద్దలు చెప్తూ ఉన్నారు. అయితే మనం ఏ విధంగా అయినప్పటికీ కూడా ఆయన అంత పెద్ద సామ్రాజ్యం ఉంటారంటే మీరే చూస్తూ ఉంటారు కదా. మన ప్రబోధానంద స్వాముల వారిని చూసినారు మీ ప్రాంతంలో. ఇంకా రాబోయే తరము ఇప్పుడు మీ ముందు మేమందరం కూడా ఉన్నామంటే అవసరం లేదు. కాబట్టి మనం అందరం ఏం చేయాలి? ప్రతి ప్రమాణ గ్రంథం ఏంటి? వేదం. వేదంలో ఏం చెప్పింది? నిషిద్ధ కర్మ